ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. డేలోని బ్రేక్ చేయగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా సేపు కన్సల్టేషన్ చేసి ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడున్న బయ్యర్స్ అలాగే ఇక్కడున్న బయ్యర్స్ ని తినడానికి మార్కెట్ అనేది కిందికి అనేది రాలేదు. అలాగే మార్కెట్ మళ్ళీ పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది రీట్రేస్మెంట్ అనేది చేసింది. ఇక్కడికి వెళ్ళి మనం లో టు హై ఫిబ్ వేస్తే ఇక్కడ 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. మళ్ళీ ఈ రెసిస్టెన్స్ మీదకి ఒక రిజెక్షన్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసి మళ్ళీ ఇక్కడ బయ్యర్ ని ఇన్వైట్ చేసింది, సెల్లర్ ని ఇన్వైట్ చేసింది. మీకు ఇక్కడ క్యాండిల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ సెల్లర్ ఉన్నాడు, అలాగే ఇక్కడ బయ్యర్ అనే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకున్నాము. ఈ బయ్యర్ ని టార్గెట్ అనేది చేయడానికి. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనము యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. అలాగే గ్యాప్ అప్ కేసులో మనము బయ్యింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేది హిట్ అవుతుంటాయి కాబట్టి ఇక్కడ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్తుంది. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు. ఫస్ట్ మార్కెట్ లో బయ్యర్ లేదా సెల్లర్ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అనేది చేయాలి మార్కెట్. తర్వాత మన డైరెక్షన్ అనేది క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయింది కాబట్టి. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఫస్ట్ బయ్యర్ స్టాప్ లాసెస్ అనేది తినడానికి వచ్చింది. ఇక్కడ ఉన్న బయ్యర్ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయినాయి. ఇప్పుడు ఓన్లీ సెల్లర్ స్టాప్ లాసెస్ అనేవి ఉన్నాయి కాబట్టి మనము బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేయాలి. ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయలేను. ఎందుకంటే మన స్టాప్ లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ 80 పాయింట్స్ అనేది ఉంటుంది కాబట్టి ఒక చిన్న రీట్రేస్మెంట్ మీద మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇంకా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుందండి. ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది ఇస్తలేదు కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నాది ఎంట్రీ అనేది ఇక్కడ ట్రిగర్ అనేది అవుతుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది నా టాప్ లాస్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయ్యింది అనుకోండి, ఎప్పుడైనా అక్కడ బయ్యర్ ని కానీ సెల్లర్ ని కానీ ఫస్ట్ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అనేది చేస్తుంది. అప్పుడే మనకు డైరెక్షన్ అనేది క్లియర్ అనేది అవుతుంది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.